వైశాఖ మాస అంతర్జాల పర్యటన 2024 సంవత్సరం. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. మే 11వ తేదీ శనివారం నాడు స్వామి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలోను, పెనకనమెట్ట గ్రామంలోను, పోలవరం గ్రామంలోను, రామయ్యపేట గ్రామంలోను, కొత్తపట్టిసీమ గ్రామంలోను, తాళ్లపూడి గ్రామంలోను, పందలపర్రు, విజయేశ్వరం, కొంతేరు, దొడ్డిపట్ల తదితర గ్రామాల్లో కూడా స్వామివారు పర్యటించి వారి యొక్క అనుగ్రహ భాషణ ద్వారా సభ్యులందరినీ కూడా ఆశీర్వదించడం జరిగింది. మరి ఈ మహోన్నతమైనటువంటి ఆ కాలంలో స్వామిని మనం ఎందుకు స్తుతించుకోవాలి అంటే, ఈ యొక్క బతుకు అనేటువంటిది చాలా అశాశ్వతమైనటువంటిది. సో ఈ అశాశ్వతమైనటువంటి మానవ జన్మకి మానవుడు 84 లక్షల జన్మల తర్వాత వచ్చినటువంటి మానవుడు ముక్తిని పొందలేకపోయినట్లయితే అతని జన్మ వృధా అవుతుందని చెప్పి స్వామి స్వర్గమాతలు తెలియచేస్తున్నారండి. బ్రతుకనున్నది చేతిపై మనకు అతి అల్పము, తామరాకునందలి జలమట్లతి చలితము, మేఘంబుల గతి ప్రతి నిమిషంబు మారు, గతులు లేవండి తనతాగన దుర్గతులు లేవండి, మతిమంతులై పుణ్య గతికై యత్నించుట సతము శాశ్వత పదము ఇతర మీదైనను అని స్వామి తెలియచేస్తున్నారండి. అంచేత మన బ్రతుకు ఎటువంటిదేట, బ్రతుకనేది క్షితిపై మనకు అతి అల్పము. అంచేత చాలా అల్పమైనటువంటిది, ఏ క్షణంలో మరణం వస్తుంది అనేటువంటిది ఎవరు కూడా చెప్పలేరు. తామరాకునందలి జలమట్లతి చలితము, తామరాకు మీద నీటి బొట్టు ఏ క్షణంలో కింద పడిపోతుంది అనేటువంటిది ఎవరికి కూడా తెలియదండి. సో ఆ విధంగా మానవుడు ఈ యొక్క మహోన్నతమైనటువంటి మానవ జన్మని ఎప్పుడు విడిచిపెడతాడు అనేటువంటిది ఎవరికి కూడా తెలియదు. మేఘంబుల గతి ప్రతి నిమిషంబు మారు, గతులు లేవండి. మేఘాలు ఎంత త్వరగా వాటి యొక్క గతులు మార్చుకుంటాయండి. మరి అన్నగారి పొలంలో వర్షం కురుస్తుందట, తమ్ముడు పొలంలో వర్షం ఉండదట, లేదా తమ్ముడు పొలంలో వర్షం కురిస్తే అన్నగారి పొలంలో వర్షం ఉండదట. ఆ విధంగా మేఘాల యొక్క గతి ఏ విధంగా మార్చుకుంటూ వెళ్ళిపోతాయో ఆ విధంగా మానవుడి యొక్క జీవితం కూడా మారిపోతుంది. కాబట్టి తన తాగన దుర్గతులు లేవండి. అప్పుడు తనకు తాను నేను ఎవరిని అని ప్రశ్నించుకుని ఆ విధంగా శోధన చేసుకుని నేనే ఈశ్వర రసస్వరూపిని అని గ్రహించగలిగినట్లయితే అప్పుడు దుర్గతులు ఉండవట. దుర్గతులు అంటే ఏమిటి? 84 లక్షల జన్మలో కూడా లేకుండా శాశ్వతంగా ఈశ్వర రసస్వరూపంలో లీనమైపోవడం అనమాట. మతిమంతులై పుణ్య గతికై యత్నించుట సతము శాశ్వత పదము ఇతర మీదైనను. కాబట్టి మతుమంతులై, కాబట్టి బుద్ధి స్వామి ప్రసాదించారు. అంచేత భగవంతుడు ప్రసాదించినటువంటి బుద్ధిని ఉపయోగించి ఈ 84 లక్షల జన్మల తర్వాత వచ్చినటువంటి మానవ జన్మను సార్థకం చేసుకోవాలి. కాబట్టి పుణ్యగతికే యత్నించుట. పుణ్యగతులు ఏ విధంగా వస్తాయి? మనం ప్రతి గురువారం పిఠాపురంలో జరిగేటటువంటి ఈ యొక్క ఆరాధనా కార్యక్రమానికి, మన గ్రామాల్లో జరిగేటటువంటి ఆరాధనా కార్యక్రమానికి వచ్చి త్రయీ సాధన మనం ఆచరించినట్లయితే పుణ్యగతి అనేటువంటిది మనకు లభిస్తుంది. అప్పుడు సతము శాశ్వత పదము ఇతర మీదైనను. అంచేత ఆ విధంగా శాశ్వతమైనటువంటి పదం ఏది అంటే ఆ యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర స్థానం. సో అటువంటి ఈశ్వర స్థానానికి మనందరూ కూడా చేరుకోవడానికి ఈ మహోన్నతమైనటువంటి వైశాఖ మాస అంతర్జాల పర్యటన అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. ఈ విధంగా స్వామి మనల్ని అందరినీ కూడా మే 11వ తేదీ శనివారం నాడు మనల్ని అందరినీ కూడా వారి యొక్క అనుగ్రహ భాషణతో ఆశీర్వదించి వారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర తేజస్సును ఆశీస్సు రూపంలో ప్రసరింపచేశారు. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని, పూజ్యులుగాని, పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమి లేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచు వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని, మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక, నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి, నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి, మా కష్టములను దీర్చి, మా అజ్ఞానమనే చీకటిని తొలగించి, మా పొరపాట్లు మన్నించి, మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండాలిషా స్వామి రచించిన సూఫీ వేదాంత దర్శనము గ్రంథము నుండి పద్యము, దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. సగుణ బ్రహ్మముగా దళవంతురు నిన్ను సన్యాసులు యోగులు నిగమంబుల్ నిగమాంత భాష్యచయముల్ నిన్నే ఉపాసించు నా భగవంతుడవు దేవదేవుడవు, నా భగవంతుడవు దేవదేవుడవు. నిన్ను ప్రార్థించు వారెల్లరూ వగలన్ బాసితరింతురు. ఈప్సిత మహాభాగ్యంబులను పొందుచు నిన్ను విగ్రహ రూపంలో ఆరాధించిన, విగ్రహాలు లేని మనో నిగ్రహ రూపంలో ఆరాధించిన ఆ భక్తుడు నిన్ను చేరడం ఖాయం. వేదాలు, వేదాంత గ్రంథాలు రెండు రకాల ఉపాసనల్ని సమర్పిస్తూనే ఉన్నాయి. భక్తుని ఎదుట ఉన్న విగ్రహం భక్తిలో కరిగి కరిగి భక్తునిలో లీనమై
అతనికి ఆత్మరూపంలో సాక్షాత్కరిస్తుంది. ఇది తెలిసి నిన్ను ప్రార్థించే వారికి మోక్షమే సిద్ధించడం కరతలామలకమైనప్పుడు భౌతిక భోగాలు భాగ్యాలు ఒక లెక్క. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభ్యులందరికీ నా నమస్కారములు. సన్యాసులున్న విజ్ఞాన సాధన మహాసంపత్తి ఆత్మలేశంబు లేదు, విద్వాంసులున్న ప్రావీణ్య లావణ్య సంభరిత జితేంద్రియత్వంబు లేదు, ధనికులున్నను జీవిత విధానమునను మర్యాదయు దాన ధర్మంబు లేదు, వక్తలనున్న ప్రపత్తి శాంతాన్విత ప్రాభవోపేత వర్తనము లేదు, గొడుసు వేదాంతర శాస్త్రార్థ గరిమయున్న యుద్ధసంగ పరిత్యాగ సిద్ధి లేదు, కాన చెట్లున్న ఫలములు లేనియట్లు పుణ్యశూన్యులు మోక్షంబు పొందలేరు. అంచేత స్వామి మనకి ఏం చెప్తున్నారు అంటే, పుణ్యశూన్యులు అంటే ఏమిటి? పుణ్యం సంపాదించుకోలేనటువంటి వారు. మరి పుణ్యాన్ని మనం ఏ విధంగా సంపాదించుకోవాలి అంటే, త్రయీ సాధన అంటే మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన ఆచరించి పుణ్యాన్ని మనం సంపాదించుకున్నట్లయితే చెట్టు నిండా పళ్ళు ఏ విధంగా ఉంటే మనం ఎంతో ఆనందంగా మనం స్వీకరించగలుగుతామో, ఆ విధంగా పుణ్యం ఉన్నటువంటి సభ్యులు అంత ఆనందంగా సంతోషంగా తృప్తిగా ఉండగలుగుతారు. అదే మనకి ఈ సూఫీ వేదాంత దర్శనంలో స్వామి చెప్పినటువంటి సన్యాసులున్న విజ్ఞాన సాధన మహాసంపత్తి ఆత్మలేశంబు లేదు. మనం ఎంతోమంది సన్యాసులను చూస్తుంటాం బయట. మరి వాళ్ళకి విజ్ఞాన సాధన మహాసంపత్తి అంత పెసరు కూడా ఉండదు. వాళ్ళు చాలా గొప్ప సన్యాసులు మేము అని చెప్తుంటారనమాట. అదేవిధంగా విద్వాంసులు ఉంటారు, చాలా ప్రావీణ్యం సంపాదించుకుంటారు వాళ్ళ యొక్క యాక్టివిటీలో. సో అయినప్పటికీ కూడా వాళ్ళకి సంభరిత జితేంద్రియత్వంబు లేదు. వాళ్ళు చేసేటటువంటి విషయాల్లో ఆచరణ శూన్యులు అన్నమాట. మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అంచేత విద్వాంసులున్న ప్రావీణ్య లావణ్య సంభరిత జితేంద్రియత్వంబు లేదు, ధనికులున్నను జీవిత విధానమునను మర్యాదయు దాన ధర్మంబు లేదు. ధనికులు ఉంటారు చాలామంది, కోట్లాది రూపాయల ఆస్తులు ఉంటాయి, కానీ మనకి ఉమరాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి కానీ లేదా పీఠానికి కానీ ₹1 కూడా దానం చేయరండి. మరి మహామంత్రం పొందుతారు, చాలా మహోన్నతమైనటువంటి భక్తి విశ్వాసం లక్ష్యంతో ఉన్నట్టు నటిస్తారనమాట. సో అటువంటి ధనికులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం కూడా లేదు. ఎంచేత జీవిత విధానమునను మర్యాదయు దాన ధర్మము లేదు. వాళ్ళకి మర్యాద ఉండాలి, దాన ధర్మం రెండూ ఉండాలి. ఉంటేనే వాళ్ళు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క సభా సభ్యులుగా పరిగణింపబడతారు. అదేవిధంగా చాలామంది ఉపన్యాసాలు చెప్తుంటారు గొప్పగా. వక్తలనున్న ప్రపత్తి శాంతాన్విత ప్రాభవోపేత వర్తనం లేదు. వక్తలు అంటే ఏమిటి? చెప్తుంటాడు అంతే, శాస్త్రంలో ఉన్నటువంటి నీతులన్నీ కూడా చెప్తుంటాడు, కానీ మాత్రం ఆచరణ మాత్రం ఉండదు. అంచేత వక్తలనున్న ప్రపత్తి శాంతాన్విత ప్రాభవోపేత వర్తనము లేదు. అంచేత శాంతం కానీ సుగుణం కానీ ఇంకా ఇతర ఆచరించదగినటువంటి ఎటువంటి గుణాలు కూడా వాళ్ళలో ఉండవు. అంచేత స్వామి చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి ఆ మోక్షాన్ని మనం పొందాలి అంటే చెట్లు నిండా ఫలాలు ఉంటే ఏ విధంగా ఎంత ఆనందంగా సంతోషంగా తృప్తిగా ఉంటుందో, ఆ విధంగా మనం కూడా ఈ యొక్క మహోన్నతమైనటువంటి భగవంతుడు ప్రసాదించినటువంటి సంపదలో కొంత భాగాన్ని మన పీఠం ఒక అంతర్జాతీయ స్థాయి ఆశ్రమంగా తీర్చిదిద్దుకోవడానికి మనం కొంత భాగాన్ని త్యాగం చేసినట్లయితే తద్వారా మనం ఈశ్వర రస స్వరూప శక్తిని ఆశీస్సుల రూపంలో మనం పొందగలమని చెప్పి అందరూ గ్రహించవలసిందిగా నా యొక్క మనవి. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పూర్వ పీఠాధిపతులకు, మాతృమూర్తులకు, ప్రస్తుత నవమ పీఠాధిపతులు శ్రీ డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామివారికి, చిన్నమ్మగారు ఫర్జానా ఆలీషా అమ్మగారికి నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. వైశాఖ మాస పర్యటనలో భాగంగా ఈనాటి అంతర్జాల సభను వీక్షిస్తున్నటువంటి సభా సభ్యులకు, సభ్యేతరులకు నా నమస్కారములు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము సూఫీ ఆర్ష సిద్ధాంతముల ప్రాతిపదికపై మోసి సర్వమత సమ్మతమైన ఆధ్యాత్మిక తత్వాన్ని నేటి మానవాళికి ప్రబోధం చేయుచున్నది. 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకొని ఆవిర్భవించినటువంటి ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ. ఈ పీఠం యొక్క తత్వం ఈ మానవ జన్మలో సంసార జీవితాన్ని అనుభవిస్తూ త్రయీ సాధన అనే సూక్ష్మ తపో సాధనతో మానవ పరిపూర్ణత్వం పొందుటకు
పదార్థ రూపం నుండి ఈశ్వర రసస్వరూప మహా తేజస్సుగా ఎలా పరిణామం చెందవచ్చో తెలియజేస్తుంది. అదేవిధంగా మన నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలు, కష్టాలు, బాధల స్వీయ పరిష్కారానికి ఈ పీఠతత్వం అన్వయించుకొని తాత్విక జీవన నైపుణ్యాలను పెంపొందించుకొని సుఖప్రదమైన, ఆదర్శవంతమైన జీవన మనుగడ సాగించుటకు, అదేవిధంగా తాత్విక జ్ఞానంతో సమాజంలో సుఖశాంతులతో స్వీయ రక్షణలో జీవించుటకు, మహత్తరమైన సహజీవనాన్ని, తృప్తిని, విశ్వశాంతిని కలుగజేసి మానవునిలో జడత్వాన్ని తొలగించి సద్భావాలతో సత్పురుషుడిగా పరిణామం చెందుటకు తోడ్పడుతుంది. ఈ పీఠాధిపతులు త్యాగ రూపంలో వారిని ఆశ్రయించినటువంటి శిష్యులకు తరతరాలుగా ముక్తిని పొంది తరించే మార్గాన్ని అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నారు. భగవంతుడు మనకు నిర్దేశించినటువంటి ఈ మానవ జన్మలో కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే మనందరం కూడా మనలో నిగూఢంగా ఉన్నటువంటి భగవత్ శక్తిని పొంది తరించే అవకాశం ఉంది. కానీ మనం ఆ ప్రయత్నం చేయలేకపోతున్నాం, కాలాన్ని నష్టపరుచుకుంటున్నాం. షష్ఠ పీఠాధిపతులు డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారు స్వర్గమాత అనే గ్రంథంలో కాలం యొక్క విశిష్టతను ఈ విధంగా తెలియజేస్తున్నారు. దినములు గడుచుచున్నవి, దినరాజును రాత్రి రాజు తిరుగుచు, ఆయుర్ధనము గ్రహించుచు, ఘంటా నినదం వనరింపుచున్న, నిద్ర మేల్కొన్నవు, యోగ సమాధి ముద్ర గైకొన్నవు. భద్రము కాదు సముద్రములో పడవ, ఛిద్రమైన గతి ఉపద్రవమీ తనువు, నిద్ర మేల్కొన్నవు, యోగ సమాధి ముద్ర గైకొన్నవు. దినములు గడిచిపోతూ ఉన్నవి, సూర్యచంద్రులు తిరుగుచు మన యొక్క ఆయువు అనే ధనాన్ని గ్రహించుచు ఘంటానాదం చేస్తూ హెచ్చరించుచున్నప్పటికీ నిద్ర నుండి మేల్కొనడం లేదు. సముద్రంలో పడవ ముక్కలైన విధంగా ఈ శరీరానికి కూడా మృత్యు అనే పెద్ద ముప్పు పొంచి ఉంది. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని యోగనిష్ఠుడవు కావాలని, యోగ సమాధి ముద్రను అవలంబించమని ప్రబోధిస్తున్నారు. ఆ ఈశ్వరుణ్ణి పొంది తరించాలనే తపన హంసతోలికా తల్పంపై నిద్రిస్తున్నటువంటి సుఖాన్ని కూడా మరిపించే విధంగా ఉండాలని శాతత్వంలో తపస్సు అనే అంశంలో సప్తమ పీఠాధిపతులు శ్రీ హుసేన్ షా సద్గురువర్యులు తెలియజేస్తున్నారు. జీవత్వమును విడిచి ఆ పరబ్రహ్మమందు ఐక్యం కావటానికి సద్గురూపదేశ దివ్య మంత్ర మననమే దారి. నిరతము మననము చేతను మనసునకొక శక్తి కలుగు, మరి దానినుపాసన చేసి చూసినను నీవనుకొను కార్యములు అగును, అదే సిద్ధి అయినా ఆత్మజ్ఞానమదే వృద్ధి అయినా. ఇది సులభ సాధ్యమైనది కాదనరాదు, కుదురు పడిన మనసు కోటి శక్తులు కలుగు. ఎల్లప్పుడూ మంత్రమననం చేసినట్లయితే మనస్సుకు ఒక శక్తి కలుగుతుంది. ఆ శక్తిని ఉపాసన చేసినట్లయితే నీవనుకున్న కార్యములన్నీ జరుగుతాయి. దానినే సిద్ధి అంటారు. ఆ మనశ్శక్తిని వృద్ధి చేసుకున్నట్లయితే అదే ఆత్మజ్ఞానము. ఇది సాధించడం చాలా కష్టతరం అని భావించకూడదు. ఎందుచేతనన్నట్లయితే మనస్సు కుదురుపడినట్లయితే అనేకమైన శక్తులు కలుగుతాయి. కాబట్టి మనందరం కూడా స్వామి మనకు ప్రసాదించినటువంటి త్రయీ సాధన ఆచరిస్తూ జ్ఞాన సాధనలో భాగంగా పీఠాధిపతులు రచించినటువంటి దివ్య గ్రంథములలో ఉన్న విషయాలను అభ్యాసం చేస్తూ మంత్ర సాధనలో భాగంగా సద్గురూపదేశ దివ్య మంత్రమును నేతి ధార వలె నిరాటంకంగా మననం చేస్తూ ధ్యాన సాధనలో భాగంగా
దీపధ్యానమును ఆచరిస్తూ శరీరతత్వానికి భుక్తిని, మానసిక తత్వానికి తృప్తిని, ఆత్మతత్వానికి ముక్తిని పొంది సద్గురువర్యుల దివ్య ఆశీస్సులకు పాత్రులవుదామని అందరికీ మనవి. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామికి మరొక్కసారి నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. కొద్ది క్షణాలలో స్వామి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాసక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. వైశాఖ మాసము 2024 సంవత్సరము మే 11వ తేదీ శనివారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి కాపవరం, పెనకనమెట్ట, పోలవరం, రామయ్యపేట, కొత్త పట్టిసీమ, తాళ్లపూడి, పందలపర్రు, విజ్జేశ్వరం, కొంతేరు, దొడ్డిపట్ల మున్నగు ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, అతిథులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. నేటి సమాజంలో మత ఛాందస తత్వము, మతోన్మాదము, మత విద్వేషాలతో ఒకరినొకరు హింసింపబడుతూ మానవత్వపు విలువలు అంతరించేటువంటి స్థితిగా మానన హోమాన్ని సృష్టించుకుంటూ యుద్ధాల రూపంలో తీవ్రమైనటువంటి నష్టాన్ని మనందరం కూడా మానవులుగా అనుభవించేటువంటి పరిస్థితులు మనలో ఏర్పరచుకుంటున్నాం. మతోన్మాదము, మత ఛాందస తత్వము, మత విద్వేషము ఇవన్నీ కూడా అణుబాంబు కన్నా అత్యంత ప్రమాదకరమైనటువంటి మారణ ఆయుధంగా మత విద్వేషం వల్ల, మత ఛాందస తత్వం వల్ల కలిగేటువంటి నష్టాలను మనం అనుభవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మత ఛాందస తత్వము, మత విద్వేషము, మతోన్మాదము ఇవన్నీ కూడా అణుబాంబు కన్నా అత్యంత ప్రమాదకరమైనటువంటి అస్త్రము. మానవ మేధస్సుకి ఆయా మత ధర్మాల్లో ఆయా మానవులలో మధ్య జరిగేటువంటి ఒక ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం మనస్సుని ఉద్రేకపరుచుకునేటువంటి మత ఛాందస తత్వాలు, మతోన్మాద పూరితమైనటువంటి విషపూరితమైనటువంటి అంశాలు, మత విద్వేషపూరితమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా మన యొక్క మనస్సుని ఉద్రేకింపజేసి ఆలోచన కోల్పోయి తత్వాన్ని తెలియబడినటువంటి స్థితిగా మార్చి మనలో ఒక రకమైనటువంటి మానసిక ప్రేరణ కలిగించి మానసిక ఉద్రేకానికి దారితీసి భౌతికంగా మానవాళి మధ్య అశాంతి, అసహనం, విద్వేషము, అసూయ, ద్వేషంతో హింసింపబడేటువంటి రక్తపాతాన్ని సృష్టించుకునేటువంటి ఆయా పరిస్థితులు మనం కల్పించుకొని మానవ సమాజాన్ని నష్టపరిచేటువంటి వినాశకరమైనటువంటి విధానాలు
ఆచరిస్తూ మానవ మారణ ఆయుధాన్ని సృష్టించుకొని రక్తపాతాన్ని సృష్టింపజేస్తూ మనం నష్టపోతున్నాం. దానివల్ల సాధించింది ఏది అని ఎవరికి వారు వారి వారి మత ధర్మాల ద్వారా వారు ప్రశ్నించుకోగలిగినట్లయితే శూన్యము అని తెలియబడుతుంది. మత విద్వేషం, మత ఛాందసతత్వం ఇవన్నీ కూడా మనలో మానసిక ఉద్రేకాలు కలిగించి మన యొక్క జీవన శైలిలో ఎంతో తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తూ మానవత్వపు విలువలు అంతరించిపోయేటువంటి ఉద్రేకపూరితమైనటువంటి స్థితి మనలో ఏర్పడి మన జీవన తత్వాన్ని అస్తవ్యస్తం చేసుకుంటూ మనం నష్టపోవటం అనేటువంటి విషయాలు మన భౌతిక దృష్టికి మనకి తెలియపరచబడుతున్నాయి. అంచేత మత ఛాందసతత్వము, మత విద్వేషము ఇవన్నీ కూడా మతతత్వాల యొక్క ఉద్రేకపూరితమైనటువంటి అంశాలు మనలో ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టింపజేసి నష్టపోతున్నాం. మనం యుద్ధం వల్ల సాధించింది ఏది అని ఎవరికి వారు వారి వారి యొక్క మత ధర్మాలను అనుసరించి ప్రశ్నించుకోగలిగినట్లయితే మనం నష్టపోతూ మన తోటి వారిని నష్టపరచడం అనేటువంటిదే ధ్యేయంగా కనిపిస్తుంది తప్ప దానివల్ల ఏ విధమైనటువంటి లాభం ఫలితం ఎవరు పొందలేరు, ఎవరు ఆ యొక్క విషయాల్ని గ్రహించలేరు. కనుక మన యొక్క దైనందిన జీవన విధానంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం మనం చూసినట్లయితే పసిపిల్లలు, స్త్రీమూర్తులు, పెద్దవారు ఎంతోమంది తీవ్రంగా నష్టపోతూ ఈ ఉద్రేకాలకు, మతోన్మాదానికి, మత విద్వేషానికి, మత ఛాందస తత్వాలకు గురి కాబడుతూ, బలి కాబడుతూ మనం జీవితాలను నష్టపరుచుకుంటున్నాం, అస్తవ్యస్తం చేసుకుంటున్నాం. ఎందుకు ఈ సంస్కారం మనం మన యొక్క దైనందిన జీవన విధానంలో ఆ విధమైనటువంటి మతోన్మాదాన్ని, మత ఛాందస తత్వాన్ని, మత విద్వేషపూరితమైనటువంటి సంస్కారం మనం ఎందుకు ఆచరిస్తున్నాము అని ఎవరికి వారి 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 యొక్క మత ధర్మాల్లో ఉండేటువంటి ఆయా మానవత్వపు విలువలతో అన్వయింపజేసుకొని ప్రశ్నించుకోగలిగినట్లయితే మనందరిలో కూడా ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం యొక్క లోపం మనకు తెలియబడుతుంది. అన్ని మత ధర్మాల్లో కూడా ఆధ్యాత్మిక తత్వం యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనలో ఉన్న మానవత్వాన్ని ఈశ్వరత్వంగా మార్చుకునేటువంటి మార్గం వైపు పయనింపజేస్తూ మన దైనందిన జీవన విధానం ఆయా మత ధర్మాల్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆచార వ్యవహారాలను మానవత్వంగా మార్చుకుని మనుగడ సాగించగలిగినట్లయితే మన అందరిలో ఉన్న దైవత్వం ఒక్కటే అనేటువంటి భావనతో మనం మన యొక్క దైనందిన జీవన విధానాన్ని పొందగలిగినట్లయితే మనందరిలో కూడా ఒక చక్కని మానవ జీవన తత్వ సంస్కారం మనందరిలో ఏర్పడుతుంది. ఆ విధమైనటువంటి సంస్కారం వైపు, ఆధ్యాత్మిక తత్వం వైపు ఆయా మత ధర్మాల్లో చెప్పబడినటువంటి ఆయా మత ధర్మాలను మానవత్వంగా మార్చుకుని అది ఈశ్వరత్వంగా ఉంది అనేటువంటి విధానంతో ఆలోచింపజేయగలిగేటువంటి స్థితిగా మనం మనుగడ సాగించగలిగినట్లయితే మనకు ఆ భగవత్కృప మనందరిపై ప్రసాదింపబడుతుంది. భగవంతుడి ప్రసాదించినటువంటి ఈ జన్మను మనం మానవుడిగా మానవత్వపు విలువలతో
ఈశ్వరత్వంగా పరిణామం పొంది తరించేటువంటి దృక్పథంతో ఆలోచింపచేయగలిగేటువంటి ఆధ్యాత్మిక విధానం వైపు మనందరం దృష్టి సారించేటువంటి ప్రయత్నం చేయగలిగినట్లయితే మనందరిలో శాంతి తత్వం ఏర్పడుతుంది. ఆ శాంతి తత్వం మనలో సహనాన్ని కలిగిస్తుంది, అరిషడ్వర్గాల్ని స్థాయిపరుస్తుంది, ఉద్రేకాలని తొలగింపజేస్తుంది, ఆయుష్, ఆరోగ్యం, ఆనందం, సంతోషంతో చక్కని మనుగడ సాగిస్తూ తన మేధాశక్తి ద్వారా శాస్త్ర విజ్ఞానంతో తాను ఎన్నో విషయాలు పరిశోధించి పరీక్షించి పొందినటువంటి ఒక మహోన్నతమైనటువంటి శాస్త్ర విజ్ఞానపరమైనటువంటి ఆయా అంశాలు మానవాళి సుఖ సౌకర్యాల గురించి, మానవాళి ఆరోగ్యకరమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని మనం ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో మనం ఏర్పరచుకుని 84 లక్షల జీవరాశుల కన్నా మిన్నైనటువంటి ఉత్కృష్టమైనటువంటి జీవిగా పరిగణింపబడేటువంటి మానవుడిగా మనుగడ సాగించేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. అటువంటి అవకాశంతో కూడినటువంటి జన్మను భగవంతుడు మనకు ప్రసాదించబట్టి మనం ఆయా భగవద్గురు ధర్మాల్లో ఒక అవతారి నోట ఒక పవిత్రమైనటువంటి గ్రంథం భగవద్గీతగా, రామాయణంగా మనకు ఏర్పడింది. అదేవిధంగా ఒక పవిత్రమైనటువంటి తాత్విక జ్ఞాన తత్వాన్ని మానవాళికి ప్రసాదింపబడినటువంటి ఇస్లాం ధర్మంలో ఉండేటువంటి ఖురాన్ రూపంగాను, క్రైస్తవ ధర్మంలో ఉండేటువంటి బైబిల్ గ్రంథం రూపంగాను, అదేవిధంగా యూదుల గ్రంథం రూపంగాను, అదేవిధంగాను మహావీరుల వారి యొక్క, జైనుల యొక్క, బౌద్ధుల యొక్క, సిక్కుల యొక్క ఆయా ధర్మాల్లో ఆయా తాత్వికులు, జ్ఞానులు, యోగులు, సిద్ధులు ప్రసాదించినటువంటి ఆయా గ్రంథాల్లో ఉండేటువంటి తాత్విక జ్ఞాన సంస్కారాన్ని మనం పొందగలిగినట్లయితే మనలో ఈ మత విద్వేషాలు, మత ఛాందస తత్వాలు, మతోన్మాదపూరితమైనటువంటి విష సంస్కృతి మనం తొలగించుకునేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. అంచేత భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి మేధాశక్తిని తాత్విక జ్ఞానం వైపు మనం ఏర్పరచుకుని మనం తాత్విక జ్ఞాన దృష్టితో ఆలోచింపజేయగలిగేటువంటి స్థితిగా ఆ పవిత్ర గ్రంథాల ద్వారా మనం పొందగలిగినట్లయితే మనలో మతోన్మాదం తొలగింపబడుతుంది, మత విద్వేషం తొలగింపబడుతుంది, మత ఛాందస తత్వం తొలగింపబడుతుంది. అప్పుడు మన అందరం కూడా ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి ఈ మానవత్వ సంస్కారాన్ని మనం అందరం పొందుతూ ఈశ్వరత్వంగా మనం అందరం కూడా ఆ భగవత్ కృపలో పాత్రులు కాబడేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం భగవంతునికి అర్పించి ఆ కాలంలో మనందరం కూడా ఆ భగవత్ యొక్క జ్ఞానశక్తిని పొందుతూ తరిస్తూ ఉండాలనేటువంటి భావనతో ప్రతి ఒక్కరూ మనుగడ సాగించి భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. మాస అంతర్జాల పర్యటనలో సభ్యులంతా కూడా పాటించవలసినటువంటి సూచనలు జాగ్రత్తగా గమనించవలసిందిగా మనవి. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం మే 10వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహించబడును. సభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల ఆరాధనలోను, హారతిలోనూ కూడా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి. స్వామి మన గ్రామానికి భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైనటువంటి భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలెను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులందరూ మీ గృహాలలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం, వదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం, వదకం స్వీకరించి స్వామివారి దివ్యమైన శుభాశిస్సులు పొందవలెను. జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞో దానం తదైవ చ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే. మనకి స్వామి గురుగీతలో తెలియజేసినటువంటిది ఏమిటి అంటే, గురువే సాక్షాత్ పరబ్రహ్మమని, గురుతత్వమును తెలుసుకొనకుండా చేసే జపాలు, తపాలు, యజ్ఞాలు, దానాలు, తీర్థయాత్రలు, వ్రతాలు ఇవన్నీ కూడా వ్యర్థాలే.
కాబట్టి గురుభక్తి లేనిచో అవి పుణ్యాన్ని కానీ ఆనందాన్ని కానీ ఇవ్వజాలవు అనేటువంటి విషయాన్ని గురుగీతలో మనకి చక్కగా తెలియబడుతుంది. మరి స్వామి సాక్షాత్తు ఈశ్వర రసస్వరూపిగా మే 11వ తేదీ శనివారం నాడు వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కాపవరం, కొవ్వూరు మండలం, పెనకనమెట్ట, పోలవరం, రామయ్యపేట, కొత్తపట్టిసీమ, తాళ్లపూడి, పందలపర్రు, విద్యేశ్వరం, కొంతూరు, దొడ్డిపట్ల తదితర గ్రామాల్లో స్వామి యొక్క మహోన్నతమైనటువంటి అభౌతికమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును అనుగ్రహ భాషణ రూపంలో తెలియజేసి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరంలో మే 11వ తేదీన స్వామి వారిని కాపవరం గ్రామంలో సాల్వలతో సత్కరించినటువంటి కుటుంబాలు శ్రీ గంట వెంకటతాతారావు, శ్రీమతి కుసుమ కుటుంబ సభ్యులు, శ్రీ శంకర శివదేవి గణేష్, శ్రీమతి నాగముత్యాలు కుటుంబ సభ్యులు, శ్రీ కంఠంశెట్టి సూర్బాబు, శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు. ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ గంట వెంకటతాతారావు గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ శంకర శివదేవి గణేష్ గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ కంఠంశెట్టి సూర్బాబు గారి కుటుంబ సభ్యుల్ని కూడా మహోన్నతంగా ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న కాపవరం సభ్యులు శ్రీ గొల్లకోటి వీరబాబు, శ్రీమతి దుర్గా కుటుంబ సభ్యులు, శ్రీమతి బాదంశెట్టి సుబ్బలక్ష్మి కుమారుడు దుర్గారావు కుటుంబ సభ్యులు, శ్రీ గంటా ఉమామహేశ్వరరావు, శ్రీమతి నిర్మలాదేవి కుటుంబ సభ్యులు, లేట్ చౌటుపల్లి సత్యనారాయణ, శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, శ్రీ కంఠంశెట్టి కృష్ణ, శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, శ్రీ గడుగోయిల చంద్రరావు, శ్రీమతి కుసుమాంబ కుటుంబ సభ్యులు, శ్రీ తాత పాండురంగారావు, శ్రీమతి రత్నకుమారి కుటుంబ సభ్యులు, శ్రీ మార్సిటి రాధాకృష్ణ, శ్రీమతి లక్ష్మీనరసమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ బాలం శ్రీనివాస్, శ్రీమతి మణిజ్యోతి కుటుంబ సభ్యులు, శ్రీ చౌటుపిల్లి ఏడుకొండలు, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు. ఈ విధంగా కాపవరం గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మే 11వ తేదీన స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ గంట వెంకటతాతారావు గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ శంకర శివదేవి గణేష్ గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ కంఠంశెట్టి సూర్బాబు గారి కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది కాపవరం సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పెనకనమెట్ట గ్రామంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తేజస్సును శ్రీ కొటికలపూడి శ్రీనివాసరావు, శ్రీమతి వీర వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న పెనకనమెట్ట సభ్యులు శ్రీ షేక్ లాల్ బాషా, శ్రీమతి సహీదా కుటుంబ సభ్యులు, శ్రీ ఉల్లి సూర్యప్రకాష్, శ్రీమతి చిన్నారి కుటుంబ సభ్యులు, శ్రీ ఎలుబండి రాంబాబు, శ్రీమతి పద్మ కుటుంబ సభ్యులు, శ్రీ ఎలుబండి సూర్బాబు, శ్రీమతి మంగా కుటుంబ సభ్యులు, శ్రీ మంచిగంటి నాగరాజు, శ్రీమతి లక్ష్మీప్రియ కుటుంబ సభ్యులు, శ్రీ ఏలూరి మణికుమార్, శ్రీమతి రాజేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ మంచిగంటి నరేష్, శ్రీమతి ప్రసన్న కుటుంబ సభ్యులు. ఈ విధంగా పెనకనమెట్ట గ్రామంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ కొటికలపూడి శ్రీనివాసరావు, శ్రీమతి వీర వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు పొందారు. అనంతరం పెనకనమెట్ట గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నుండి స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీ కలిచేరి గోవిందరాజన్, శ్రీమతి రాధిక మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు శ్రీ కలిచేరి గోవిందరాజన్, శ్రీమతి రాధిక మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి కుటుంబాలు శ్రీ గోళ్ల గణేష్, శ్రీమతి మంగాదేవి కుటుంబ సభ్యులు, శ్రీ పందిటి సత్యనారాయణ, శ్రీమతి వీరవాణి కుటుంబ సభ్యులు, శ్రీ సోమరావుతు మంగయ్య, శ్రీమతి పద్మావతి కుటుంబ సభ్యులు, శ్రీ బాదంశెట్టి రామకృష్ణ, శ్రీమతి నారాయణమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ సూరవరపు నాగ వరప్రసాద్, శ్రీమతి పద్మావతి కుటుంబ సభ్యులు, శ్రీ ముప్పినిశెట్టి సురేష్ కుమార్, శ్రీమతి తులసి కుటుంబ సభ్యులు. ఈ విధంగా
ఈ కుటుంబాల వారంతా కూడా స్వామివారిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ గోళ్ళ గణేష్ గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ పందిటి సత్యనారాయణ గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ సోమరావుత్ మంగయ్య గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ బాదంశెట్టి రామకృష్ణ గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ సూరవరపు నాగవరప్రసాద్ గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ ముప్పినిశెట్టి సురేష్ కుమార్ గారి కుటుంబ సభ్యులకు కూడా ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పైల సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి శంకర అమ్మాజీ గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కంబంపాటి సరస్వతి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి సోమరావతి సత్యవతి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి రేకపల్లి శివపార్వతి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి ఎండపల్లి లలిత గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి చక్కిరెడ్డి భవానీ గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి సోమరావతి సుజాత గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి బెజవాడ వరలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి సోమరావతి విజయలక్ష్మి గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది పోలవరం సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం గ్రామంలో మే 11వ తేదీన స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ కలిచేరి గోవిందరాజును, శ్రీమతి రాధిక మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారి యొక్క అభౌతికమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ గోళ్ళ గణేష్ గారి కుటుంబ సభ్యులకి, పందిటి సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, సోమరావతి మంగయ్య గారి కుటుంబ సభ్యులకి, బాదంశెట్టి రామకృష్ణ గారి కుటుంబ సభ్యులకి, సూరవరపు నాగవరప్రసాద్ గారి కుటుంబ సభ్యులకి, ముప్పినిశెట్టి సురేష్ కుమార్ గారి కుటుంబ సభ్యులకి కూడా ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది పోలవరం సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం రామయ్యపేట ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రామయ్యపేట గ్రామంలో స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ గాదాపు పైడిరాజు, శ్రీమతి రామలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ నూకారపు అప్పారావు, శ్రీమతి సుబ్బలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ నూకారపు అప్పాజీ, శ్రీమతి భాగ్యలక్ష్మి గారి కుటుంబ సభ్యులు. ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ గాదాపు పైడిరాజు గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ నూకారపు అప్పారావు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ నూకారపు అప్పాజీ గారి కుటుంబ సభ్యులకి కూడా ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పైల త్రిమూర్తులు గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొత్తపట్టిసీమ గ్రామంలో స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి శ్రీ సోమరావుతు రవికుమార్, శ్రీమతి సత్యమణి కుటుంబ సభ్యులు స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు శ్రీ సోమరావుతు రవికుమార్, శ్రీమతి సత్యమణి మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ అడ్డాల సూర్యనారాయణ, శ్రీమతి నాగమణి గారి కుటుంబ సభ్యులు, శ్రీ కరిబెండి అంజిబాబు, శ్రీమతి రమ్మి గారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ అడ్డాల సూర్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ కరిబెండి అంజిబాబు గారి కుటుంబ సభ్యులకి కూడా ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గోడపాటి సత్యబాబు, శ్రీమతి విజయ అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ గోడపాటి రామాంజనేయులు, శ్రీమతి దుర్గామణి గారి కుటుంబ సభ్యులు, శ్రీ యాగోడి శ్రీరాములు, శ్రీమతి రామలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ సంబా వెంకటేశ్వరరావు, శ్రీమతి నాగమణి గారి కుటుంబ సభ్యులు, శ్రీ నర్రా వీర్రాజు కుమారి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి సల్లాది సూర్యకుమారి, స్వామి సతీష్ గారి కుటుంబ సభ్యులు, శ్రీ యాగోటి పుష్పగిరి వీర వెంకట సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా కొత్తపట్టిసీమలో స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా కొత్తపట్టిసీమ గ్రామంలో శ్రీ సోమరావుతు రవికుమార్, శ్రీమతి సత్యమణి కుటుంబ సభ్యులు స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామివారి యొక్క దివ్యమైన శుభాశీస్సులు పొందిన అనంతరం ఆ స్వామివారిని సాల్వలతో సత్కరించిన శ్రీ అడ్డాల సూర్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ కరిబెండి అంజిబాబు గారి కుటుంబ సభ్యులకి కూడా ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది కొత్తపట్టిసీమ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి గ్రామంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ అడ్డాల సత్యనారాయణ, శ్రీమతి సూర్యకుమారి, కుమార్తె ప్రవల్లిక, కుమారుడు శ్రీ సాయి తేజస్ కుటుంబ సభ్యులు స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తేజస్సును పొందడం జరిగింది. శ్రీ అడ్డాల సత్యనారాయణ, శ్రీమతి సూర్యకుమారి, కుమార్తె ప్రవల్లిక, కుమారుడు శ్రీ సాయి తేజస్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 50 మంది తాళ్లపూడి సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పందల్పల్లి గ్రామంలో స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ దాసరి శ్రీనివాసు, శ్రీమతి రత్నమాణిక్యం గారి కుటుంబ సభ్యులు, శ్రీ గోపిశెట్టి ముత్యాలు, శ్రీమతి వరలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ పులిని పోలయ్య, శ్రీమతి నాగమణి గారి కుటుంబ సభ్యులు, శ్రీ పులిని సత్యనారాయణ, శ్రీమతి శేషారత్నం గారి కుటుంబ సభ్యులు, ఎస్ కొత్తూరు నుండి శ్రీ ఉప్పు నరసింహమూర్తి, శ్రీమతి మంగాదేవి గారి కుటుంబ సభ్యులు, నందమూరు నుండి శ్రీ గుండు వెంకట నాగేశ్వరరావు, శ్రీమతి రత్నం గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా పందలపర్రు
కొత్తూరు, కొత్తూరు, నందమూరు తదితర గ్రామాల నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విజయేశ్వరం నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించిన శ్రీ ఉప్పులూరి శివరామకృష్ణ, శ్రీమతి లక్ష్మీ సత్యానందం కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ ఉప్పులూరి శివరామకృష్ణ గారి కుటుంబ సభ్యులకు ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ జంగా దుర్గ వెంకటరెడ్డి, శ్రీమతి శాంతకుమారి గారి కుటుంబ సభ్యులు, శ్రీ పువ్వుల రామకృష్ణ, శ్రీమతి భవానీ గారి కుటుంబ సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా విజయేశ్వరం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ ఉప్పులూరి శివరామకృష్ణ గారి కుటుంబ సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది విజయేశ్వరం సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొంతేరు నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీ చవటపల్లి శ్రీరామ్మూర్తి, శ్రీమతి సత్యభాస్కర బుచ్చిమాంబ దంపతులు మరియు వారి కుమారులు శ్రీ చవటపల్లి కృష్ణమూర్తి, శ్రీమతి అలివేలు మంగతాయర్ గారి కుటుంబ సభ్యులు, శ్రీ చవటపల్లి ఉమామహేశ్వరరావు, శ్రీమతి సత్యశ్రీవాణి కుటుంబ సభ్యులు, శ్రీ చవటపల్లి నాగమోహన్ రంగారావు, శ్రీమతి శారద గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా వీరంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీ చవటపల్లి శ్రీరామ్మూర్తి, శ్రీమతి సత్యభాస్కర బుచ్చిమాంబ దంపతులు మరియు వారి కుమారులు శ్రీ చవటపల్లి కృష్ణమూర్తి, శ్రీమతి అలివేలు మంగతాయర్ గారి కుటుంబ సభ్యులు, శ్రీ చవటపల్లి ఉమామహేశ్వరరావు, శ్రీమతి సత్యశ్రీవాణి కుటుంబ సభ్యులు, శ్రీ చవటపల్లి నాగమోహన్ రంగారావు, శ్రీమతి శారద గారి కుటుంబ సభ్యులు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న కొంతేరు సభ్యులు శ్రీ అంబటి నాగేశ్వరరావు, శ్రీమతి సత్యవతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ అడ్డాల రాంబాబు, శ్రీమతి రత్నం గారి కుటుంబ సభ్యులు, శ్రీ అడ్డాల జోగిరాం, శ్రీమతి వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ తాళ్ల సాంబశివరావు గారి కుటుంబ సభ్యులు, శ్రీ మంచం పెద్దిరాజు, శ్రీమతి సావిత్రి గారి కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా కొంతేరు నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ చవటపల్లి శ్రీరామ్మూర్తి, శ్రీమతి సత్యభాస్కర బుచ్చిమాంబ దంపతులు మరియు వారి కుమారులు, కోడళ్ళు, మనవలు, మునిమానవులు అందరూ కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది కొంతేరు సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల గ్రామం నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ వర్ధినీటి రామారావు, శ్రీమతి సత్యవతి గారి కుటుంబ సభ్యులకి, శ్రీ నామన శ్రీనివాస్, శ్రీమతి మంగతాయర్ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ సింగంశెట్టి వెంకటరామారావు, శ్రీమతి వెంకట సత్యవతి గారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ వర్ధినీటి రామారావు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ నామన శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ సింగంశెట్టి వెంకటరామారావు గారి కుటుంబ సభ్యులకి కూడా ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ వర్ధినీడి నరసింహారావు, శ్రీమతి పద్మావతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ వలవల రంగారావు, శ్రీమతి వరలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ వలవల శివాజీరావు, శ్రీమతి ఉమా నాగ దుర్గామాణిక్యం గారి కుటుంబ సభ్యులు, శ్రీ వర్ధినీడి వెంకట దుర్గారావు, శ్రీమతి శ్రీదేవి గారి కుటుంబ సభ్యులు, శ్రీ కొండవేటి చంద్రశేఖర్, శ్రీమతి సూర్యకుమార్ గారి కుటుంబ సభ్యులు, శ్రీ వర్ధినీటి రామచంద్రరావు, శ్రీమతి తులసి గారి కుటుంబ సభ్యులు, శ్రీ చిన్నమిల్లి గణేశ్వరరావు, శ్రీమతి స్వాతి దుర్గ గారి కుటుంబ సభ్యులు, శ్రీ కానూరు సత్యనారాయణ, శ్రీమతి వరలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ చామన రామకిషోర్, శ్రీమతి వెంకట దుర్గ గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది దొడ్డిపట్టు సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా దొడ్డిపట్ల నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ వర్ధినీటి రామారావు, శ్రీమతి సత్యవతి గారి కుటుంబ సభ్యులకి, శ్రీ నామన శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ సింగంశెట్టి వెంకటరామారావు గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది దొడ్డిపట్ల సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా మే 11వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక గ్రామాల్లో స్వామివారిని అభౌతికంగా ఆహ్వానించుకుని స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు అనేక మంది సభ్యులు పొందడం జరిగింది. ఈ అనేక గ్రామాలు యొక్క గ్రామ కమిటీ సభ్యులు మరియు ఏరియా కన్వీనర్లు శ్రీ శంకర శివదేవి గణేష్ అనే శివగారు, శ్రీ కలిచేరి గోవిందరాజన్ గారు, శ్రీమతి ఉప్పులూరి లక్ష్మీ సత్యానందం గారు, శ్రీ చవటపల్లి శ్రీరామ్మూర్తి గారు, డివిజన్ కన్వీనర్లు శ్రీ గంటా తాతారావు గారు, శ్రీ మందపాటి లక్ష్మణ వర్మ గారు మరియు జిల్లా కన్వీనర్ శ్రీ అడబాల నాగవెంకటరత్నం గారు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవడానికి ఎంతో సహకరించారు. వీరందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళం పట్టుకొని హారతి వెలిగించి స్వామివారి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి
जय जय हारती श्री गुरुदेवा हारती जय जय हारती गैकोनुमु स्वामी हारती जय जय हारती परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु करमुलु मोक्षि ఈవిరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి जय जय हारती परतत्त्वते जमुना वरमुलु माकिच्चे परतत्त्वते जमुना वरमुलु माकिच्चे अरयुमु సద్గురు నరసి నటులనిదిగో హరయు హుస్సేన్ షా సద్గురు నరసి నటులనిదిగో హరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసి నటులనిదిగో హారతి जय जय हारती श्री गुरुदेवा हारती जय जय हारती गैकोनुमु स्वामी हारती जय जय हारती हारती जय जय हारती మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసింది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.